బస్సులో టికెట్ తీసుకున్నాక కండక్టర్ 5 రూపాయల చిల్లర ఇవ్వలేదంటూ బెంగళూరులో ఓ యువకుడు సోషల్ మీడియాకెక్కడం వైరల్ గా మారింది. అలాగే ప్రయాణికుల చిల్లర కష్టాలపై చర్చకు తెరలేపింది. ఈ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నితిన్ కృష్ణ అనే యువకుడు సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నాడు. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రకరకాల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బెంగళూరులో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్ ఎక్కిన యువకుడు టికెట్ తీసుకున్నాడు. కండక్టర్ వద్ద చిల్లర లేకపోవడంతో ప్రయాణికుడికి 5 రూపాయలు తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆ యువకుడు చిల్లరే లేకపోవడంతో ఈ రోజు నేను టికెట్పై 5 రూపాయలు కోల్పోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ సమస్యకు పరిష్కారమే లేదా అని అతడు ప్రశ్నించాడు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ను ట్యాగ్ చేశాడు. ప్రతిసారి ఇలాగే డబ్బులు నష్టపోవాలా? కండక్టర్ల వద్ద సరిపడినంత చిల్లర ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని మరో ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కస్టమర్లు కూడా తమ వద్ద తగినంత చిల్లర ఉండేలా చర్యలు తీసుకోవాలని కొందరు సూచించారు. ఇలా చేస్తే కండక్టర్కు, తోటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. మరికొందరు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని సూచించారు. తాము అలాగే చేశామని కూడా చెప్పారు. కండక్టర్ల వద్ద యూపీఐ వసతి ఉందేమో కనుక్కోవాలని ప్రశ్నించారు. ఈ సమస్యలకు యూపీఐ చక్కని పరిష్కారమని కొందరు అన్నారు. మరోవైపు ప్రయాణికుడి పోస్టుపై బీఎంటీసీ కూడా స్పందించింది. అతడి ఫిర్యాదును నమోదు చేసుకున్నట్టు చెబుతూ ఓ నెంబర్ కూడా కేటాయించింది.